ఏంటండి ఈయన మాట్లాడుతా ఉంటారు, బాలయ్య బాబు అంటారు, అదంటారు ఇదంటారు. ఒకప్పుడు బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కదండి జగన్మోహన్ రెడ్డి గారు. నిజమా? జగన్మోహన్ రెడ్డి గారు మరి అయ్యో ఫ్యాన్స్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ నేతలను అడగండి వర్మ గారు, మీకు తెలీదా? సరే, తర్వాత మళ్ళీ చెప్తానండి దానికి. ఉన్నాయి, మీరు సర్చ్ చేసుకోవచ్చు. దానికి సమాధానం చెప్తానులేమ్మా. సరే, ఓకే ఓకే, ఆవిడ చెప్తారట్లేండి, మీరు కంటిన్యూ చేయండి. చెప్పండి అమ్మా, అందరికీ సమాధానం చెప్పండి. ఏదన్నా మాట్లాడితే మాట్లాడుతున్నారు వర్మ గారు. ఒక్క మాట మాట్లాడతా నేను. గొడ్డల పార్టీ అంటే వాళ్ళు అంత మాట్లాడుతున్నారు. ఏదేమన్నాండి, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు గొడ్డల కోట్లు జరిగినాయి, మా బాబాయ్ అట్లా జరిగింది ఇట్లా జరిగింది. తర్వాత వీళ్ళే కదండి గెలిచారు. మరి సొంత చెల్లికి ఎందుకు న్యాయం చేయలేకపోయారు? తర్వాత 5 ఏళ్ళు ఉన్నారు. 5 ఏళ్ళు వీళ్ళు ఉంటే వీళ్ళని కూడా నమ్మకుండా వీళ్ళే హత్య చేశారు అని నమ్మిని చెల్లి ఢిల్లీ పోయింది కదా. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండి కూడా చెల్లికి ఎందుకు న్యాయం చేయలేకపోయారు? బాబాయ్ కేసు ఎందుకు రీఓపెన్ చేయలేకపోయారు? ఈయనే కదా అర్ధరాత్రి గుండెపోటు అని చెప్పింది. అవునంటారా కాదంటారా? రైట్, ఓకే. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటి పదే పదే సీరియస్ అవడం? చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా కూడా సీరియస్ అవుతారు. అర్థమవుతుందా? సీరియస్ అవుతారు. నిజంగా ఎక్కడన్నా తప్పు జరుగుతున్నా, కుటుంబ ప్రభుత్వంలో ఏదైనా జరుగుతున్నా ఆయన సీరియస్ అవుతారు. వీళ్ళలాగా ఎవరు ఎక్కడికి వెళ్ళి రప్ప రప్ప అంటున్నా తగ్గేదేలే అని చెప్పి ఇలా పెట్టి పోస్టర్లు పెట్టుకున్నా, కారులో నిన్న ఏదో చూసాం విజయవాడలో ఏదో జరిగింది, ఫలానా వాళ్ళ మేనల్లుండి నేనని చెప్పి కార్లు వేసుకొని అడ్డదిడ్డంగా రోడ్డు మీద వెళ్తుంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరండి. అర్థమవుతుందా? ఆ రోజున మరి గంజాయి మోకలాగా, గంజాయి బ్యాచ్ లాగా గంజాయి కూడా అంతంత దొరికింది వీళ్ళ హయాంలో. మరి ఆ టైంలో గంజాయిని ఏం చేశారు? ఓ పక్క మళ్ళీ వీళ్ళ రోజా గారు వచ్చి చెప్పుద్ది, ఏమని చెప్పుద్ది, విజయ్ గారు మా వల్లే గెలిచారని. ఈయనేదో మాట్లాడతారు, మళ్ళీ ఈయన దగ్గర ఫోనే ఉండదు. మరి ఈయనలా ఫోన్లు చేసి సలహాలు ఇస్తారండి? 10 నిమిషాలు మాట్లాడారు, 20 నిమిషాలు మాట్లాడారు, తెల్లారులు వేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే సలహాలు తీసుకున్నారు, సూచనలు తీసుకున్నారని మాట్లాడతారు. పైగా వీళ్ళు మాట్లాడతారు ఏంటంటే వీళ్ళ హయాంలో మా హయాంలో అంట పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి అంట. వీళ్ళ హయాంలో 30,000 రూపాయల పైన పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే ఏం చేస్తారండి? మరి ఆ రోజున వ్యాట్ ట్యాక్స్లని అవని ఇవని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు నుంచి పెట్రోల్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ దొరకట్లేదు, అది ఇదని మాట్లాడతారా? ఇవి మాట్లాడుతున్నారు కదా వీళ్ళందరూ ఒక అధికార ప్రతినిధులా. మరి మా పంచప్రత ప్రభాకర్ గారు అధికార ప్రతినిధా? ఎందుకు మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏమే షర్మిల అని మాట్లాడాడు. మరి ఒక అధికార ప్రతినిధి అయి ఉండి, వైసీపీ నేత అయి ఉండి, ఒక పార్టీ మహిళని మీ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఆ మహిళ వచ్చి కొంగు పట్టుకొని మా అన్నని గెలిపించండి, మా అన్నకు ఓటేయండి అని మాట్లాడితే ఆ రోజున ఏమైపోయారమ్మా మీరు? పంచప్రభాకర్ మాట్లాడాడు కదా, ఏమే షర్మిల పసుపు రంగు చీర కట్టుకొని తిప్పుకుంటా తిరుగుతున్నామని మాట్లాడితే ఆ రోజున మహిళ గురించి బయటికి వచ్చి మీరు మాట్లాడారా? అదే భారతి గారి గురించి ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ఎవరన్నా ఒక పోస్ట్ పెట్టినా తెల్లారే మహిళా కమిషన్ మీటింగ్ పెడతారు. అడగడానికి వెళ్ళిన మహిళల గురించి 200 మంది 300 మంది పోలీసులు వచ్చి అడ్డంగా నిలబడతారు. మళ్ళీ ఈ రోజున వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు ఏదో మహిళా పక్షపాతుల్లాగా. నిజంగా మీది గొడ్డల పార్టీ కాదా? మీరు సైకో బ్యాచ్ కాదా? ఎంత నీచంగా అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరం మాట్లాడితే మర్యాద తక్కువ కూడా చెప్తున్నా. నేను పర్సనల్ గా మాట్లాడేది మిమ్మల్ని, పార్టీ పర్సనల్ గా ఎత్తి మాట్లాడితే గొట్టాల పార్టీ అని అంటే మీరేం పార్టీ? మీరేం పార్టీ అమ్మా? ఏం పార్టీ తల్లి మీది? వెన్ను పార్టీ పార్టీ నేను కూడా అడగలను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు, అర్థమవుతుందా? నువ్వు సైద్ధాంతకంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడు, కూర్చొని సమాధానం చెప్తాను నేను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మల్లేశ్వర్ గారు నేను చెప్పాను కదా, కాంట్రవర్సీ వద్దండి, కాంట్రవర్సీ వద్దు, మామూలు మాట్లాడండి. రమ్య గారు చెప్పండి ఆవిడికి. ఒక్క నిమిషం మాట్లాడడం కాదు, ఇది గల్లీ కూడా. సరే వెయిట్ అండి, వెయిట్ రమ్య గారు మాట్లాడండి.